నమస్కారం. అమెరికా అనగానే అగ్రదేశం అంటూ ఉంటారు. అమెరికా అనగానే చాలామందికి డాలర్ డ్రీమ్స్కి డెస్టినేషన్ అంటారు. బట్ ఈ అమెరికా చరిత్రలో ట్రంప్ ఈ సెకండ్ టర్మ్ పరిపాలన ఉంది కదా, దీని అంత వరస్ట్ నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఉండదు. ఈరోజు ఏకంగా లియోస్ రామోస్ అని చెప్పేసి ఈక్వెడార్ చెందినటువంటి ఒక 5 ఏళ్ల పిల్లోడు. వాళ్ళ నాన్న ఎడ్రినెస్. ఇతను వచ్చేసి 2024లో ఇక్కడికి వచ్చారు. అయితే ఇతను వచ్చేసి వలసలు వచ్చారు, శరణార్థులు అన్నట్టుగా అప్లై చేసుకున్నారు. ఇంకా క్లారిటీ అయితే రాలా. బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదంతా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితిలో కూడా అక్రమ వలసదారులు ఉండేమని చెప్పేసి అంటున్నారు. సరే, ఈ పిల్లోడు ఉన్నాడు కదా, మిన్నెసోటాలో మినియాపోలిస్లో నగరంలో చదువుకుంటున్నాడు. వచ్చారు, పిల్లోడు బయట ఉన్నాడు, వెళ్ళి డోర్ కొట్టు అని అన్నారు, కొట్టారు. ఈలోపు వాళ్ళ నాన్న చూశాడు, పారిపోతే ఆయన పట్టుకున్నారు. ఇక అతను అదుపులోకి తీసుకున్నారు, వెళ్ళాలి కదా, ఆ పిల్లని కూడా తీసుకుని వెళ్ళారు. టెక్సాస్లో డిటెన్షన్ సెంటర్ ఉంది పిల్లలకు సంబంధించి, అక్కడ వదిలేశారు ఆ పిల్లవాడిని. దీంతో ప్రపంచమంతా షాక్ అనమాట. ఇంత దారుణంగా ఇంత క్రూరంగా ఉందేంటి ట్రంప్ గవర్నమెంట్ అని. ఇమీడియట్గా జేడీ వ్యాన్స్ వచ్చేసి ఉపాధ్యక్షుడు, ఆయన ఏమన్నాడు, ఏం మాట్లాడుతున్నారు, ఆ పిల్లోడల నాన్న అదుపులోకి తీసుకున్నాం, అక్రమంగా వలస ఉంటున్నాడు. పిల్లోడు చదువుతున్న స్కూళ్ళకి సంబంధించి కూడా మేము క్రాస్ చెక్ చేస్తాం. ఆ స్కూల్లో గతంలో కొంతమంది పిల్లల్ని కూడా డిటెన్షన్ సెంటర్ పంపారు, ఎందుకంటే వాళ్ళు కూడా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళే. అలాగే ఇప్పుడు ఈ పిల్లోడిని తీసుకుని తప్ప వేరే తర్వాత ఈ పిల్లోడిని వాళ్ళ అమ్మకి ఇద్దామని చూస్తే వాళ్ళ అమ్మ వద్దంది. ఇంకా మరి ఆ పిల్లోడిని మంచులో వదిలేయలేం కదా, అందుకని తీసుకొచ్చి డిటెన్షన్ సెంటర్లో పెట్టని చెప్పేసి ఆయన అన్నాడు. ఈలోపు ఈ పిల్లోడి ఇంటి పక్కన వేరే పెద్దోళ్ళు, వాళ్ళు అమెరికా సిటిజన్స్, వాళ్ళు ఏమన్నారు, ఇదిగో వాళ్ళ నాన్న మీరు తీసుకెళ్తున్నారు, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, పసిపిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ పిల్లోడు మాకు కూడా మా దగ్గర ఉంచుతాం అని చెప్పేసి అన్నారట. కాదని చెప్పేసి పట్టుకెళ్ళారు. సో వాళ్ళు ఇప్పుడు తప్పుపడుతున్నారు. తర్వాత అసలు ఆ పిల్లోడు అమ్మ క్యారెక్టర్ వచ్చి మనలో ఎక్కడ కనిపించట్లేదు. ఈక్వెడార్ నుంచి వచ్చినప్పుడు తండ్రి అక్రమంగా వలస ఉంటున్నాడు, మరి తల్లి కూడా అంతే కదా, ఓన్లీ బిడ్డను తీసుకుని వచ్చాడా. ఎన్ని కన్ఫ్యూజన్లు అంటే సింపుల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంకా అమెరికా 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 అని చెప్పేసి ఎవరు అల్లలాడితే నాకు అర్థం కావట్లేదు. మొన్న F1 వీసా మీద మన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వచ్చేసి వాళ్ళు చదువుకుంటున్న మూమెంట్లోనే బయట రెస్టారెంట్లో అక్కడ పనిచేస్తూ ఉంటే పట్టుకుని ఇండియా పంపించేశారు. మొన్న నా తెలిసిన వాళ్ళ యొక్క ఫ్రెండ్ వాళ్ళ బాబు అటు అమెరికా వచ్చాడు. కొంచెం సౌండ్ పార్టీ అయితే మీ నాన్న పంపుతున్న డబ్బులు మిగిలిద్దాం అన్నట్టుగా ఆ పిల్లోడు బయట రెస్టారెంట్లో జాబ్ చేస్తాడు, పార్ట్ టైం. చూశారు, పట్టుకున్నారు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇంటికి అని చెప్పేసి ఇండియా పంపించేశారు. ఎంత దారుణమా, అవేం రూల్స్, అవేం ఇది రా ఆయన. సరే పక్కన పెడదాం పోండి, చదువుకున్న పిల్లల విషయం వదిలేద్దాం, పెద్దోళ్ళు పసి పిల్లోడు కదా, ఈ పిల్లోడు మరి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అప్పచెప్పాలి కదా. వాళ్ళ కాకుండా ఆ 300 మంది ఏమో డిటెన్షన్ సెంటర్లో ఉన్నారట, వాళ్ళకి సరైన ఫుడ్ ఉండట్లేదట, ఎవరు బట్టి చూడాలండి పసిపిల్లలని. ఎంత దారుణం అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. అసలు నిజంగా చెప్తున్నాం కదా, ట్రంప్ అంత దుర్మార్గుడిని అయితే నేనైతే రీసెంట్ ఎపిసోడ్ చూడలేదండి. నిజంగా అధికారం చేతిలో ఉంటే పిచ్చోడి చేతిలో రాయి కన్నా, కోతి చేతిలో కొబ్బరి చెప్ప కన్నా ఒక సైకో చేతిలో ఉన్న గన్ అంటే ఏంటో ట్రంప్ చూపిస్తూ ఉన్నాడు.